హాయ్ అండి. ఈరోజు మీకు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా. ఏ సైజ్ వారికి ఎంత డౌన్ తీసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను. నా పేరు హాసిని. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేయడానికి కింద పెట్టుకోవాలి. ఒక లైన్ గీసేసుకొని నేను ఇప్పుడు నా హ్యాండ్ 5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. పైన స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ పెట్టుకొని 5.5కి మార్క్ చేసుకుంటున్నా. కింద హాఫ్ ఇంచ్, టోటల్గా 6 ఇంచెస్. మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ చంక డౌన్ ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలి అన్నది మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనది 35 సైజ్ ఉందనుకోండి, చెస్ట్ 35 ఉందనుకోండి, 3.5 ఇంచెస్ అంటే 3.5 మనం ఇక్కడ డౌన్ తీసుకోవాలి. దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 36 ఉందనుకోండి, 36ని మనము 3.6 అంటే మనము 3.5 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని డౌన్ చేసుకోవాలి. అట్లా సైజ్ బై సైజ్ వాళ్ళ సైజ్ ఎంత ఉంటే అంత, 40 ఉంటే 4.0 అలా ఎంత వాళ్ళ చెస్ట్ని బట్టి మనము దాన్ని కూడా అంతే మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 35 కాబట్టి నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇది ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకే, కింద హ్యాండ్ నాది 6 ఇంచెస్, టోటల్ రౌండ్ మొత్తం 12 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్. ఇక్కడ మనము ఈ కార్నర్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ చంక రౌండ్ ఎంత ఉంటుందో ఆర్మ్ రౌండ్ దాన్ని మనం రౌండ్ చేసుకోవాలి. టోటల్ హ్యాండ్ రౌండ్ వచ్చి 15, అందులో ఆఫ్ చేస్తే 7.5. ఓకే, 7.5కి మార్క్ చేస్తాను. ఇది ఈ 1 ఇంచ్కి యాడ్ చేయాలి. ఇక్కడ ఒక లైన్ తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంత వచ్చిందో దాంట్లో ఆఫ్. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్, మీకు కనిపిస్తుందా? హాఫ్ ఇంచ్ లోపలికి ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచు. ఓకే, ఇక్కడ లోపలికి హాఫ్ ఇంచు, ఇక్కడ 3/4 ఇంచు. ఇప్పుడు దీన్ని ఇలా ఈ కార్నర్ ఉందా 1 ఇంచ్ కార్నర్, అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకో. ఈ డాట్ కాడ ఆపేసేసారు. ఓకే, మళ్ళీ అలా కింద కూడా ఇలా చూసుకోవాలి, సెట్ చేసుకొని ఈ కార్నర్కి టచ్ కావాలి. ఓకే, తర్వాత ఈ స్కేల్ ఇలా తిప్పుకొని ఈ కార్నర్ ఉందా, ఇక్కడ ఉన్న కార్నర్
కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే ఇది ఇలా పెట్టుకొని ఇలా ఓకే. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కర్వ్ తిరిగిందో. ఇదంతా వెళ్ళిపోతే అప్పుడు మీకు ముంగట చంక దగ్గర కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఒక ½ ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన చంక దగ్గర కూడా మొత్తం ఇలా కిందికి వచ్చినట్టు అలా ఉండకుండా నీట్గా ఉంటుంది. అర్థమైందని అనుకుంటాను. ఇలా మీరు ఒకసారి కుట్టి చూడండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? కటింగ్ చేసేస్తాను. మధ్యలో కట్ పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని ఇలా ఉందో కట్ చేసుకోండి. ఇది ఒక కట్ పెట్టేసుకున్నాం. మన ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటాం. ఓకే, చూడండి ఎంత చక్కగా లోతు ఎలా వెళ్ళిపోయిందో. ఇంత ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకి క్లాత్ మనకు ముంగట మొత్తం ముడతలు వచ్చేస్తుంది, హ్యాండ్ సరిగా రాదు. ఇప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా మీకు నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.